హాయ్ హలో వెల్కమ్ టు అనిల క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నా ఎక్స్పీరియన్స్లో మున్నార్ అనేది కేరళ ట్రిప్లో మున్నార్ అనేది ఫెంటాస్టిక్ ప్లేస్ అండి. ఎప్పుడైనా మీరు కేరళ వెళ్ళాలి అనుకునేటప్పుడు మీరు స్టే చేయాల్సింది మున్నార్లో 2 డేస్ మాత్రం స్టే చేయాలండి. ఇక్కడ చూడాల్సినవి చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ ప్రయాణంలో ఘాటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ ఘాటీలో ఆహ్, ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. అలానే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉంటారు. సో, నేనైతే అందులో ఇబ్బంది పడినట్టే ఉన్నానండి. చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మేము బస్సు ఆపిన ప్రతి చోట కూడా ఆ యొక్క వాతావరణం అంతటిని చూసి మాత్రం చాలా హ్యాపీ అయిపోయామండి. ప్రతి ఒక్క దగ్గర కూడా లేదు లేదు. ఎంత అసలు ఇది చూడాలి అనేది మాత్రం చాలా అనిపించింది. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అనంటే, ఈ ట్రీ ప్లాంట్స్ అయితే చాలా నచ్చాయండి. ఇవి చూడడానికి అసలు ఎలా ఉన్నాయంటే, వీటి మీద మనం ఏమైనా పడుకోవచ్చేమో అని అనిపించింది. కానీ మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం చూసారు. ఇక్కడ మా చెల్లుంది. ఈ ఫొటోస్‌కి మాత్రం మేము చాలా కిందకి దిగామండి. దిగేటప్పుడు మాత్రం అది చాలా స్లోప్‌గా ఉంటది. చెట్లు పట్టుకొని దిగాలి. చూడ్డానికి అది షార్ట్‌గా ఉన్నప్పటికీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, మేము పట్టుకున్నాం. ఆ ఎంజాయ్‌మెంట్‌ని మాత్రం మేము చేసామండి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది మీకు ఈ షూట్ చేయడానికి మాత్రం మేము ఎర్లీగా 3కే స్టార్ట్ అయ్యాం. కానీ అక్కడ మాకేం కనిపియలేదు. తర్వాత ఏమైందంటే కొంచెం టైం అయిన కొలది కూడా వీడియో తీయడానికి మాత్రం మీకు కొంచెం క్లియర్‌గా ఉంది. అక్కడ చూసారు కదండీ! చాలా బావుంటది అసల. మనం సీనరీస్‌లో వాటిలో చూస్తామండి. కానీ రియల్‌గా చూస్తే మాత్రం చాలండి జీవితానికి అనిపిస్తది. భలే ఉందండి. అలానే ఇంకా మా దాంట్లో చేయాలనిపించింది, చూడాలనిపించింది ఏంటంటే ఎలిఫెంట్‌ది ఒకటుంటదండి రైడింగు. అది మాత్రం చాలా బావుంటదండి అది కూడానా. ఇంకా అలానే అక్కడ ట్రీ ప్లాంట్స్‌లోనేమో వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగే గానీ, అవి తీసే విధానమే గానీ మేము కూడా చేసామండి. ఇదిగో ఇలా ఎళ్ళిన ప్రతి చోట కూడా మేము ఫొటోస్ తీసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో 30 మెంబర్స్ ఎళ్ళామండి. ఈ 30 మెంబర్స్‌లో ఇలా ఎళ్ళాం. సో, అంటే ఒక్కరిగా ఎళ్ళొచ్చు. కానీ ఇలా అందరిగా వెళ్ళడం కూడా చాలా హ్యాపీ అయిపోయామండి. ఈ వెనకాతల ఉండేటువంటి ఆ డ్యామ్ ఉంది చూసారా? అది చాలా బావుంటదండి. అందులోని అలానే ఇదిగోండి ఇది మా ఫ్యామిలీ. ఈ ఫొటోస్‌లో మేమందరం వెళ్ళాం. ఇంక ఇదేనండి హైయెస్ట్ ప్లేసు మున్నార్‌లో. తర్వాతేమో ఆ బ్యాక్ సైడ్ ఇంకేముండదండి. అంతా లోయే. ఇక్కడికి మేము వెళ్ళేసరికి 8 అయిందండి. 8:30 అయింది. అయినా కూడా ఆ ప్లేస్ అంతా కూడా అలానే ఉంది. సో, ఇది మాత్రం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చలి అనేది ఏమి ఉండదండి. కానీ ప్లేస్ మాత్రం మనకి చూడడానికి అలా కనిపిస్తది. సో, చాలా అయితే చాలా చాలా బావుందండి. ఇదిగోండి అక్కడ కారొస్తుంది చూసారు? అలానే ఉంటదండి. మేము వెళ్తున్న కొలది కూడా ఘాటి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బావుంటుంది. ఇంకా ఇందులో మాకైతే బాగా నచ్చింది వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ కలిసి ఎళ్ళండి. ఒక్క దగ్గరే ఉండండి. సిగ్నల్స్ ఉండవు. ఎవరైనా ఏమైనా తప్పినా కూడా అంతేనండి బాబు. అక్కడ ఉన్న వాళ్ళంతా రకరకాల స్టేట్ నుంచి వస్తారు కదా! ఎందుకంటే నేను మాత్రం అది చేశానండి. ఎక్స్‌పీరియన్స్ అయింది నాకు. సో, నా ఫోన్ అయితే సిగ్నల్ లేదు. మేము ఒక షాప్ దగ్గర ఉండిపోయాను. మా వాళ్ళేమో బస్సు ముందుకు అనుకున్నారు. మరి ఏమైందో జస్ట్ అక్కడ మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను. ఏదైనప్పటికీ కూడా సూపర్ అబ్బా! చాలా బావుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. చాలా చాలా బావుంటది. ఇంకొక విషయం అండి మీకు చెప్పడం మర్చిపోయాను. ఎలిఫెంట్‌ది కాకుండా అక్కడ రోజ్ గార్డెన్ కూడా ఉంటదండి. ఆ రోజ్ గార్డెన్ అయితే బాబోయ్! ఈ ప్రకృతిలో అసలు ఈ దేవుడి సృష్టి అంత అద్భుతం అనిపించిందండి. ఆ రోజ్ గార్డెన్‌లోని ఉండేటువంటి ఫ్లవర్సే గానీ ఏదైనా సరే ఎక్సలెంట్ అండి. అసలు ఎంత బావున్నాయంటే అవి అస్సలు అక్కడి నుంచి వదిలి రావాలని లేదు. అక్కడే ఉండిపోవాలనిపించింది. అసలు వాటిని చూస్తుంటే చాలా క్యూట్‌గా, ముద్దుగా అనిపించాయి. మాకైతే చాలా బావుంది. ఇంక ఈ ఘాటి అనేది ఉంటది. ఇది వెళ్తున్న కొలది ఏంటంటే మనకి కొత్త కొత్త అనుభవాలతోని అబ్బా! ఎంత బావుంది అని అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటదండి. ఇలా మధ్య మధ్యలో మీరు ఆగేటప్పుడు చూసుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఉన్న వే కూడా చాలా చిన్నది. ఆ వే చిన్నదయ్యేటప్పుడు ఏ వెహికల్స్ అయినా కూడా చాలా స్పీడ్‌గా వస్తాయి. ఇది చూసారు కదండీ! ఇదంతా కూడా ట్రీ ప్లాంట్సే. ఇవన్నీ షార్ట్‌గా ఉంటాయి. సో, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి అక్కడ కొంచెం డేంజర్ కూడా ఉందండి.
అక్కడ జలగల్లాంటివి కొన్ని ఉన్నాయండి, అది మాత్రం చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అక్కడ మేము వెళ్ళే టైం కూడా అక్కడ కొంచెం వర్క్ అవుతుంది. అయినప్పటికీ కూడా మేము ముందుకు వెళ్తూనే ఉన్నాం. సో ఇదిగోండి డ్యామ్ ఇందా చెప్పాను కదా మీకు. ఇదిగోండి ఇదే డ్యాము. మేము ఈ డ్యామ్‌లోని రైడింగ్‌కి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి ఆ టైంలో చాలా లోతుగా ఉందని వద్దని చెప్పారు. అయినప్పటికీ కూడా మా ఫ్యామిలీ ఇదిగోండి ఇక్కడ షాప్ ఇది. అక్కడ మేము షాప్‌కి కూడా వెళ్ళాము. అక్కడ అన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ సంబంధించినవి అవన్నీ ఉన్నాయండి. యాలకులైతే మేము కాస్ట్ అడిగాం. మంచి స్మెల్ వచ్చిందండి యాలకులు. తీరా చూస్తే కాస్ట్ అడిగేసరికి 1000 రూపీస్ చెప్తున్నాడు. 250 గ్రామ్స్ ఎంతో. మేము మాకు ఇంకా ఆ షాప్‌లో ఒక్క నిమిషం కూడా ఉండలేదండి. వెంటనే బయటకొచ్చాము. ఇదిగోండి మీకు చూపించాలని వీడియో మాత్రం తీశాను. అక్కడ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. చేత్తో చేసినవి చాలా బాగున్నాయండి. ఇవైతే మాత్రం ఎక్సలెంటు. చాలా బాగా చేశారు. ఇంకా అక్కడ అన్ని షాపులేనండి లైన్‌గా ఉన్నాయి. అంటే మేము ఇలా వెళ్ళాం కదా, మా పిల్లలు ఏమైనా తీసుకెళ్తారు. ఇదిగోండి రైడింగ్ అన్నాను కదా ఇందాక, మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లోని రైడింగ్ ఒకళ్ళైతే వెళ్ళారండి. చాలా బాగుంది. మమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నారు కానీ నేను అంత రిస్క్ చేయలేదండి బాబు. ఎందుకంటే అది కొంచెం బాలేదు అప్పటికి క్లైమేటు అని చెప్పారు. సో ఇక్కడికైతే రైడింగ్ తను మాత్రం చాలా హ్యాపీ అయిపోయాడు. ఎక్సలెంట్‌గా ఉంది, నువ్వు కూడా రావాల్సింది అక్క అన్నాడు. మరి నేనైతే అంత డేరింగ్ చేయలేదు. మేము ఇక్కడి నుంచి ఆ డ్యామ్‌కి వెళ్తూ ఉన్నాము. ఇలాగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ మీద మేము నడుస్తూ ఉన్నాం. నేను ఇందాక మీకు చెప్పాను చూసారు, తప్పిపోయానని నేను అన్నాను కదా. ఇక్కడ అయింది ఇందాక మీకు చూపించిన షాప్స్ దగ్గర నేనేవో కొనడానికి అని చెప్పి అక్కడ ఉండిపోయాను. వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. అయితే నాకు ఆ విషయం తెలియలేదు. మొబైల్ ఫోన్ అనేది అవ్వదని సంగతి తెలియక నేను అక్కడ కొంచెం కాస్త ఇబ్బందే పడ్డాను. ఇంకా అప్పుడు ఆ తర్వాత అక్కడ మనకి ఉంటారులేండి, అక్కడ ఒక అతను ఉన్నారు. ఆయన దగ్గర నుంచి మేము ఫోన్ చేసాము. వాళ్ళు అక్కడ ఆపారు. అప్పుడు మమ్మల్ని వాళ్ళే ముందుకు తీసుకెళ్ళి బస్సు ఎక్కించారు. ఇంకా మేము అవన్నీ చూసాము. చూసిన తర్వాత ఇలాగ ఇంకా మళ్ళీ మేము కిందకి దిగిపోతున్నాము. దిగేటప్పుడు కూడా బాగుందండి, చాలా బాగుంది. ఇంకా మీకు నేను చూపించాల్సింది ఏంటంటే, మా తమ్ముడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఐస్ క్రీమ్ అనేది కొనుక్కుంటా అని పెట్టారు. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఐస్ క్రీమ్ ఉందండి. మేము పైకి వెళ్ళేటప్పుడు ఆ ఐస్ క్రీమ్‌కి వాళ్ళ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 10 రూపీసే. వీళ్ళు ఏమన్నాడంటే ఐస్ క్రీమ్ అనేది ఇంటి దగ్గర అయితే మామూలు వెంటనే కరిగిపోద్ది కదా, ఇక్కడ కరగదేమో చూద్దాం అనుకున్నాడు. కానీ ఎంతసేపు తిన్నా కూడా ఐస్ క్రీమ్ కరగలేదండి. వాడేమో ఐస్ క్రీముకి అంటే మేమంటే అందరూ ఏంటి ఇక్కడ చలిగా ఉంది, మంచుగా ఉంది, ఎలాగ ఐస్ క్రీమ్ తింటారని అనుకున్నారు. కానీ వీళ్ళకి ఏమనిపించలేదు, ఐస్ క్రీమ్ తిన్నారు. ఇంకా ఇందాక నేను మీకు షాప్స్ చూపించాను కదండి, ఆ షాప్స్ దగ్గరికే మరలా ఇంకా దాటి ఇంకొంచెం పైకి వెళ్తున్నాం. ఇలా అందరం నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా మీకు అదిగోండి కనిపిస్తుంది, ఆయనకి చలి ఎక్కువ, అందుకే ఆయన అన్నీ వేసారు. నాకు హాయ్ చెప్తున్నారండి అందరికీని. సో ఇంకా మేము ఇక్కడి నుంచి బస్సు అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అక్కడ 2 కిలోమీటర్స్ మాత్రం అదిగోండి మా చెల్లి స్టైల్ ఇస్తుంది. 2 కిలోమీటర్స్ మాత్రం మేము ముందుకు నడవాలండి. ఇలా నడుచుకుంటూ వెళ్తాం. ఇదిగోండి వీళ్ళు మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు. 10 రూపీసే ఐస్ క్రీమ్ అని చెప్పి తింటున్నారు. ఇదేంటి బాబు అక్క, ఇదేంటి ఎంతకీ కరగట్లేదని అనుకున్నారు. సో అదొక ఎక్స్పీరియన్సు. అంటే సమ్మర్లో కదా తింటారు, మంచులో కూడా మేము తింటున్నామని చెప్పి వాళ్ళు ఫన్నీ చేయడానికి అలా చేస్తారు. అక్కడి నుంచి మేము ఇలా బయటకు వచ్చేస్తున్నామండి. అది చూసాం, సో హ్యాపీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి మేము కిందకి దిగిపోతున్నాం, ఘాటి డౌన్ దిగుతున్నాం. దిగిన తర్వాత ఇదిగోండి హౌస్లు అన్నీ కనిపిస్తున్నాయి చూసారు మీకు. ఇంకా అంటే మేము ఘాటి ఆల్మోస్ట్ ఇంకొచ్చేసాం మేము చాలా వరకును. వచ్చిన తర్వాత అక్కడ కూడా మాకు కొంచెం షాప్స్ లాంటివి అలాంటివి ఏవో కనిపించాయి. అక్కడక్కడ మేము దిగాము, చేసాము. ఇంకా మీకు నేను ఇంకా చూస్తే మీకు ఇలాగ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఈ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడానా, ఇవి యాక్చువల్గా ఏంటంటే అవి ట్రీస్ ఎల్లో కలర్ లీవ్స్ వచ్చాయి. ఇదిగోండి ఇదే మీకు చెప్పాను కదా ప్లాంట్ అనేది, ట్రీ ప్లాంట్ అనేది ఇదే అనమాట. ఇదంతా కూడా ట్రీ ప్లాంట్. అక్కడికి ఇదిగోండి దిగి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇవి చాలా బాగుంటుంది. ఇంకా మీకు చూడాలి చెప్పాలి అనేది మాత్రం ఈ ఘాటి వెళ్తున్న మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతూ ఉంటుందండి.
ఇదిగోండి మీకు రోజ్ గార్డెన్ అని చూపించాను కదా! ఇదిగోండి ఇలా కనిపిస్తది రోజ్ గార్డెను. ఈ రోజ్ గార్డెన్ కూడా చాలా బావుంటదండి. ఇది మేము బయట నుంచి తీసాము. ఇంకా లోపలికి వెళ్తున్న కొలది ఇగోండి నడుచుకుంటూ వెళ్తున్న కొలది ఇంకా మంచి మంచిగా కనిపిస్తూ ఉంటది. స్టార్టింగ్‌లో అయితే మీకేముండదు. కానీ అలా లోపలికి వెళ్తున్న కొలది మీకు చాలా బావుంటుంది రోజ్ గార్డెను. ఇందులోనేంటంటే లీవ్స్ కూడా అంటే కలర్‌గా తీస్తూ అన్ని లీవ్స్ కూడా ఒక్కొక్కటి యెల్లో కలరు, రెడ్ కలరు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఫ్లవర్స్ అనేవి ముందు ముందుకి ఇంకా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒక లవ్ సింబల్ లాగా ట్రీతోనే చేశారు. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అందరూ కూడాను. అక్కడ సిట్టింగ్‌కి అయితే ఉంటుంది ప్లేసు. అక్కడ కూర్చొని ఫోటో దిగుతున్నారు. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! యెల్లో కలర్‌వి ఫ్లవర్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఒక్కొక్క ఫోటో మాత్రం సూపర్ అండి. మీరు ఎప్పుడైనా సరే కూడా ఈ ఫ్లవర్స్‌ని చూడాల్సిందే. చాలా బావుంటుంది. ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు షేర్ చేశాను. మీరు చూడండి. మా ఛానల్‌ని మీరు ఇంత ఆదరిస్తూ ఇంతగా మా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. వాచ్ ఫర్ ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.